ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సహోదరి సహోదరులారా, కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షాన్ని మానవ రూపంలో ఆయన స్వరూపాన్ని చూశారు. అయితే ఆత్మస్వరూపుగా ఉన్న దేవుణ్ణి మిరుముట్లు గొలిపే ఆయన మహిమాన్విత తేజోరూపమైన తత్వాన్ని ఎవరూ చూడలేరు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఆయన అంటే యేసు ప్రభువు. దేవుడు ఆత్మ. మన కళ్ళతో ఆయన్ను చూడలేము, కానీ దేవుడు ఎలాంటివాడో క్రీస్తు వెల్లడి చేశాడు. మానవ రూపంలో అచ్చంగా దేవుని పోలిక ఉన్న వ్యక్తి ఆయన. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.